హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పప్పు టమాటా ఎలా చేయాలో చూపిస్తాను. పప్పు తొందరగా ఉడికిపోవాలి, అలాగే కుక్కర్లోంచి పైకి పొంగిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న టిప్స్ ఫాలో అవ్వండి. పప్పు టమాటాలకు సైడ్ డిష్గా అరటికాయతో చిప్స్ కూడా తయారు చేశాను. ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడు పప్పు టమాటా వండటం కోసం ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు కందిపప్పును తీసుకోవాలి. కందిపప్పును 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 15 నిమిషముల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా పండిన టమాటాలను, మీడియం సైజ్ టమాటాలను ఒక 4 తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పావుగంట తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఈ విధంగా నాని ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని పప్పు మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటినీ ఇందులో వేసేయాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు సాల్టు, 1/2 స్పూన్ కారము, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 కప్పులు వాటరు పోస్తున్నాను. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ని పోసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేటట్లు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని ఇలా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా గిన్నె పెట్టుకోవడం వల్ల కుక్కర్లోంచి నీళ్లు పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 5 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇలా మొత్తం గిన్నెలో కలెక్ట్ అయిన వాటర్ చింతపండుని ఇందులో వేసి బాగా కలిసేటట్టు ఒకసారి పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలాంటి స్మాషర్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పునంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసము 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు తీసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు కోసము ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ అందులో వేసి తాలింపు బాగా వేగే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇంగు వేసి వేగిపోయిన తర్వాత ఇలా తాలింపు మొత్తం పప్పులో వేసుకోవాలి. అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. ఈ విధంగా పప్పును తయారు చేసి చూస్తే చాలా రుచిగా ఉంటుంది. అన్నం అంతా ఈ ఒక్క పప్పుతోనే తినేస్తారు. పప్పు చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అరటికాయతో చిప్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ముందుగా అరటికాయని ఇలా మొదలు చివర కట్ చేసుకొని పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగా వేగుతాయి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని ముక్కలన్నింటినీ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఇలా నూనె పోయేంత వరకు ఇలా ఒకసారి ఉంచుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు 4 పచ్చిమిర్చిను నిలువుగా చీల్చుకొని 1 రెమ్మ కరివేపాకును ఇందులో వేసుకోవాలి. దీనివల్ల రుచి బాగుంటుంది. ఇలా ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు కారము, రుచికి సరిపడా సాల్టు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టు ఇలా షేక్ చేస్తూ బాగా కలుపుకోవాలి.
ఇలా బాగా మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకుంటే అంతే, బనానా చిప్స్ రెడీ. ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పప్పులోకి, పప్పుచారులోకి, దేంట్లోకైనా సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.